ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కొసిరెడ్డి వారి వంటిల్లు. ఇవాళ నేను మళ్ళీ సరికొత్త స్పెషల్ రెసిపీని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసానండి. అదేంటనుకుంటున్నారా? అదేనండి, అందరూ ఎంతగానో ఇష్టపడి తినే చామగడ్డ ఫ్రై. చామగడ్డ ఫ్రైని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోలో చూపిస్తాను. నా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. నిజంగా చామగడ్డ పులుసు చాలామంది పులుసు ఇష్టపడతారు, అలాగే వేపుడు కూడా చేస్తారు. మీకు వేపుడు పులుసు కావాలి అంటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో నేను మీకు దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవాళ కొత్తగా మీ అందరికీ చామగడ్డ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తాను. చాలామందికి తెలియదు దీన్ని ఫ్రై చేస్తారు అని కూడా. సో అందుకని చెప్పేసి నేను టేస్టీగా ఒక్కసారి తింటే మళ్ళీ తినేలాగా, ఎవరైనా ఇష్టపడి తినేలాగా మీ అందరి కోసం చామగడ్డ ఫ్రైని తయారు చేసి చూపిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా చామగడ్డ ఫ్రై తయారీ విధానం చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి, ప్యాన్ బాగా వేడి అయిన తర్వాత ఇందులో మనం చామగడ్డలను పీల్ తీసేసి రౌండ్గా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగానే. సో ఆ ముక్కలను ఇందులో వేసుకొని ఒక 2-3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి. అలాగే ఇందులో చామగడ్డలను ఉడకబెట్టుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను, చూసారు కదా. సో ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని ఇలా కలుపుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఒక 50% వరకు ఉడికితే సరిపోతుంది చామగడ్డ. ఎందుకంటే మనకి చామగడ్డ ఇలా ముందుగానే ఉడికించుకుంటే ఆ తర్వాత తాలింపులు, ఇది కొంచెం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నేను ముందుగానే ఇలా ఉడికించుకుంటున్నాను. ఇలా 50% ఉడికితే సరిపోతుంది. సో మీరు కావాలంటే ముందు గడ్డలను ఉడికించుకొని ఆ తర్వాత పీల్ తీసినా ప్రాబ్లం లేదు ముక్కలుగా కట్ చేసుకోవడానికి. అలా అయితే జిగురునెస్ ఎక్కువ వస్తుందని చెప్పి నేను ముందుగానే పీల్ తీసి కట్ చేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి మరలా ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి, సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు రెబ్బలు వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను అప్పటికప్పుడు తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందని ఇలా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం స్పూన్ తీసుకొని తాలింపు మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. పచ్చిదనం పోయేంత వరకు తాలింపును బాగా వేగించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగే వేగించుకొని ఇందులో పసుపు వేసుకొని మొత్తం తాలింపుతో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మరలా ఒక 2-3 నిమిషాల పాటు తాలింపును స్టవ్ సిమ్లో పెట్టి వేగించుకోవాలండి. ఆ తర్వాత ఇందులో ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న చామగడ్డ ముక్కలన్నీ వేసుకొని వాటర్ తీసేసి వాటర్ లేకుండా వేసుకోవాలి ఇందులో. సో ఇలా చామగడ్డ ముక్కలన్నీ వేసుకొని ముందుగానే మనం ఉడకపెట్టుకున్నాం కదా, మరీ ఎక్కువగా ఉడకపెట్టుకోవద్దు. సో 50% అని చెప్పాను. సో 50%, మిగతా 50% మనకి ఇందులో తాలింపుతో పాటు ఉడుకుతాయి. ఇలా తాలింపుతో మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలాగే ఉడికించుకోవాలండి తాలింపును. తాలింపుతో పాటు ఉడికితేనే మనకి ఫ్రై అనేది టేస్టీగా వస్తుంది ఎప్పుడైనా సరే ఏదైనా. ఆ తర్వాత ఇందులో రుచికి తగినంత కారం, అలాగే ఉప్పు, ధనియాల పౌడర్ వేసుకొని స్పూన్ తీసుకొని ఈ కారం, ఉప్పు, ధనియాల పొడి మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా. సో ఇలా ముక్కలకి పడితేనే మనకి ఉడికి టేస్ట్ అనేది వస్తుంది. అందుకని చెప్పేసి ఇలా ముందుగానే నేను వీటిని మొత్తం బాగా పట్టేలాగా ఉడికించుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మరలా ఉడికించుకొని మూత తీసి ఇప్పుడు ఇందులో మనం ఒకసారి కలుపుకుంటే ఆల్మోస్ట్ ఒక 80% ఉడికిపోయిందండి ఇందులో. సో నేను కొంచెం దుంపం, ఇది వచ్చేసి మనకి కొంచెం టేస్ట్ చప్పగా అలా ఉంటుందని చెప్పి టొమాటో ముక్కలు వేసుకున్నాను. అలాగే కొద్దిగా కొబ్బరి పొడి,
సో కొబ్బరి పొడి అనేది ఆప్షనల్ అండి, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని కొబ్బరి పొడి వేసుకున్నాను. అలాగే వేయించిన జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకున్నాను, దానివల్ల మనకి ఫ్లేవర్ యాడ్ అవుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్పి వేసుకున్నాను. వేసుకుని మూత పెట్టుకొని మరలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాను. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఫ్రై రెడీ అయిపోయింది కదా, చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంతే, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, చామగడ్డ ఫ్రైని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో. నిజంగా అండి, అసలు ఇలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయింది, చాలా టేస్టీగా వచ్చింది. అసలు దీన్ని నేను చపాతీలోకి తిన్నాను, వావ్, ఆ రుచికి అవధులు లేవనుకోండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. చపాతీలో కానీ, అన్నంలో కానీ, రోటీలో కానీ ఉట్టిగా కూడా తినేసేయచ్చండి చామగడ్డను, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. చాలామందికి తెలియదు, ఓన్లీ దీన్ని పులుసే చేసుకుంటారు అని, కానీ ఇలా ఫ్రై చేసుకొని తిన్నారనుకోండి చాలా ఇష్టపడి తింటారు. అసలు చామగడ్డ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మరీ మరీ ఇష్టపడి తింటారు. ఎందుకంటే ఇందులో మనం టొమాటోలు కూడా వేసుకున్నాం కాబట్టి, నేను టొమాటోలు అనేది ఫ్లేవర్ కోసం వేసుకున్నాను. అలాగే కొబ్బరి పొడి కూడా వేసుకున్నాం కదా, సో ఆ కొబ్బరి పొడి మనకి ఫ్లేవర్ అనేది నోటికి తగులుతూ ఉన్నప్పుడు ముక్కలకి కరెక్ట్గా స్పైసీగా చాలా బాగుంది. ఎందుకంటే కారం ఉప్పు సరిగ్గా వేసుకుని కనుక ఇలా నేను చెప్పిన ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అయ్యి కనుక ప్రిపేర్ చేశాను అనుకోండి, మీకు చామగడ్డ ఫ్రై పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. నిజంగా చాలా టేస్టీగా ఉందండి, ఎంత తిన్నా తినాలి తినాలి అనిపిస్తుంది. పులుసు చేసుకుంటే కూడా బాగుంటుంది. మనకి పులుసు చేస్తే ఏంటి అంటే జిగురు జిగురుగా ఉంటుంది మనకి, అంటే కొంచెం జిగురునెస్ ఎక్కువ. సేమ్ మనం పాకం తయారు చేసుకున్నప్పుడు, ఏదైనా లడ్డు అలా పాకం తయారు చేసుకున్నప్పుడు ఎలా వస్తుందో అలా జిగురు జిగురుగా ఉండి చాలామంది ఇష్టపడి తినరు. సో అలా జిగురునెస్ లేకుండా ఇలా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి కనుక చేస్తే మీకు ఆ జిగురునెస్ అనేది రాదండి, ఎవరైనా ఇష్టపడి తింటారు. నేను ట్రై చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. సో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి పెట్టి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చామగడ్డ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మరీ మరీ ఇష్టపడి తింటారు, అంత టేస్టీగా వచ్చింది. తప్పకుండా ట్రై చేస్తారు కదా, సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.